ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. రూల్ 344 ప్రకారం చర్చ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకంలో పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం మరియు అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై చర్చ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అంశంపై మాట్లాడతారు. అధ్యక్ష, ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా యువతకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో జరిగినటువంటి లోపాలు, అదే మరిగా ప్రతిభకు ఏ విధంగా అవరోధం కలిగించారో ఆ విషయం మీ అందరి ముందర ఈరోజు చెప్తున్నాను. దేశం ఈరోజు మనందరం ఆలోచిస్తే అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్లో ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, అదే మరి ఇన్కమ్, ఇవన్నీ కూడా ఫారిన్ సర్వీస్ దగ్గర నుంచి అన్ని సర్వీసెస్ అన్ని ఆల్ ఇండియా సర్వీసెస్ కింద మనం దీనికి ప్రాపర్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ట్రాన్స్పరెంట్గా చేసి దీన్ని ప్రతిభను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఏదైతే గ్రూప్ 1 నియామకాలు, గ్రూప్ 2 నియామకాలు రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి. అధ్యక్ష, ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఏపీపీఎస్సీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏర్పడినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ. అందులో చాలామంది యువత ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మాకు ఉపాధి వస్తుంది, గౌరవప్రదమైన ఉద్యోగం వస్తుంది, అందులో కూడా సమాజానికి కూడా సేవలు అందించడానికి అవకాశం వస్తుందని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తారు. అధ్యక్ష, కొంతమంది జీవితాశయం. ఇటీవల నేను మాట్లాడుతూ ఉంటే పిల్లలు, నేను మళ్ళీ ఐపీఎస్ అయి ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తాను, కొంతమంది నేను ఐఏఎస్ అయి మళ్ళీ కలెక్టర్గా వస్తాను, ఇలాంటి ఒక యాస్పిరేషన్, అక్కడి నుంచి జీవితాంతం ఆ యాస్పిరేషన్ కోసం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కష్టపడి నిత్యం ముందుకు పోయే పరిస్థితి. దిశ అయితే ఆ దిశ ఈరోజు చూస్తే నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో 45 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి. కానీ మొట్టమొదటిసారిగా మీరు చూస్తే భయంకరమైన విషయాలు ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఈ విధంగా కూడా నియామకాలు జరుగుతాయా, ఇంత బరితెగింపు ఉంటుందా, ఏంటి బరితెగింపు కారణం అనే ఆశ్చర్యం కలక మాందు. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో అక్కడక్కడ మీరు చూస్తే కొంతమంది డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వస్తే వాళ్ళందరినీ యాక్షన్లు తీసుకున్నాం. 1-2 ఎక్కడ ఫేవరెటిజంతో చేసినా దాన్ని కూడా ఇచ్చేసాం. ఎక్కడన్నా ఒక పేపర్ లీక్ అయినా చాలా కఠినంగా వ్యవహరించాం. ఈరోజు ఇది చూసిన తర్వాత ఇక్కడ నేను ఎందుకు మీకు అందరికీ చెప్తుంటే, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా యువతకి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చూసిన తర్వాత ఏం చేస్తే సబబుగా ఉంటుంది.
ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, నేను లాస్ట్లో కూడా చెప్తాను. ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ సీట్లో కూర్చొని తప్పులు చేసిన వ్యక్తి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అసెంబ్లీ అనేది ఒక పవిత్ర దేవాలయం, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక, జవాబుదారీతనానికి ఇది ఒక వేదిక అనే విషయం మనం మర్చిపోకూడదు. మా ఇష్ట ప్రకారం చేస్తాం, మేము వెళ్ళిపోతాం, ఎదురుదాడి చేస్తాం, కరెక్ట్ కాదు అధ్యక్ష. మీరు చూసిన తర్వాత సభ్యులు కూడా మీ అమూల్యమైనటువంటి సజెషన్స్ ఇవ్వండి, ప్రజల నుంచి కూడా సజెషన్ తీసుకుంటాం. మళ్ళీ ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఏం చేయాలని చేయడమే కాకుండా పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని అదే మరి ఇన్స్టిట్యూషన్ని బిల్డప్ చేసుకోవడం మనందరి బాధ్యత. ఎక్కడన్నా దిశ ఒక చిన్న లోపం జరిగితే కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఓసారి ట్రస్ట్ దెబ్బతింటే, విశ్వాసం పోతే ఆ విశ్వాసాన్ని మళ్ళీ నిలబెట్టడం చాలా కష్టం. నేను ఎన్నోసార్లు చెప్పాను, 1924 విధ్వంసం జరిగిందని, ఆ విధ్వంసం కూడా ప్రజావేదికతో ప్రారంభమైందని, అక్కడి నుంచి రాష్ట్రం అంతా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. స్టెప్ బై స్టెప్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినిందని ఆ బ్రాండ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాం. ఈరోజు అన్నింటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండే వ్యవస్థల యొక్క విశ్వాసం పూర్తిగా పోయే చర్యలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూసే దీంట్లో మొత్తం ఎంతమంది అంటే 1,14,473 మంది అప్లై చేశారు. అది కూడా 27/2018, 31/12/2018 ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్. పోస్టులు కూడా 169. ఇందులో మీరు చూస్తే 1,14,473కి అపియర్ అయింది 59,205 మంది. క్వాలిఫై అయింది 9,679 మంది. ఆల్ మెయిన్ పేపర్స్ అటెంప్ట్ చేసింది 6,807. 325 షార్ట్ లిస్ట్ చేశారు. ఫైనల్ సెలెక్షన్ 165 చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, ఈ స్లైడ్లో మీరు చూసినప్పుడు ఎవాల్యుయేషన్ అంతా కూడా ప్రొసీజర్, OMR ఆన్సర్ బుక్లెట్ స్ట్రక్చర్. APPSC official stated that evaluation guidelines were briefed to all examiners by the chairman, APPSC and staff. ఇక్కడ మెటీరియల్ సప్లైడ్ టు ఎగ్జామినర్స్, క్వశ్చన్ పేపర్స్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, బ్లూ ప్రింట్, మోడల్ ఆన్సర్స్, స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్, notebooks, pens and pencils. OMR answer booklet 4 parts. Part 1 candidate particulars and identification. Part 2 first evaluation slip. Part 3 second evaluation slip. Part 4 third evaluation slip. Next ఇక్కడ దశ బ్రాడ్గా స్ట్రక్చర్ని మీకు ప్రజెంట్ చేశాం. రిసిప్ట్ ఇన్ స్ట్రాంగ్ రూమ్, డెసిషన్ ఫర్ స్పాట్ ఎవాల్యుయేషన్. మనం అందరం చూస్తూ ఉంటాం, 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగితే పోలీస్ ఎస్కార్ట్లో ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొస్తాం. అలాంటిది ఆల్ ఎగ్జామ్స్ ఒక పవిత్రమైన భావంతో చేస్తాం. మామూలు పవిత్రమైన భావం కాదు దిశ, చేయడమే కాకుండా ప్రజలందరికీ నమ్మకం కలిగించి ఎక్కడైనా సరే 0 టాలరెన్స్ కింద ముందుకు పోతాం. అలాంటి ఈ సిస్టమ్స్ అన్ని చూస్తే 17 ప్రాసెస్. నేను ఎక్కువగా దీని మీద పోవడం లేదు. ఏ విధంగా చేస్తారో స్టెప్ బై స్టెప్
అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇందులో ఇచ్చాను అధ్యక్ష. ఇక్కడి నుంచి అధ్యక్ష